జై శ్రీరామ్. ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి నా సోదర సోదరి మనందరికీ కూడా పునఃస్వాగతం. మనం ముకుందమాల కూడా చాతుర్మాస సందర్భంగా చదువుకుంటున్నాం. అందులో మలయాళీ దీసుడైనటువంటి కులశేఖరులు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ శ్రీరంగనాథుణ్ణి శరణు వేడండి, ఆయన సన్నిధానంలో ఉండండి, నిత్యం వగడ ఆ భగవంతుని యొక్క గుణగానం చేయండి అంటూ ఏ విధంగా మేలుకొల్పుతున్నారో మరిన్ని శ్లోకాలలో తెలుసుకుందాం. శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యాం కేన ప్రాపుర్వాంఛితం పాపినోపి హాన పూర్వం వాక్ ప్రవృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. అయినా మహానుభావ, తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తాం. అయితే పాపాలు చేసిన వాళ్ళందరినీ కూడా నీవు అనుగ్రహించలేదా? పాపాలు చేసిన తర్వాతైనా వాళ్ళు పరిణతి చెంది నిన్ను శరణివేడి నీ నామస్మరణ చేసిన తర్వాత నీవు అనుగ్రహించావు కదా, మరి మమ్మల్ని ఎందుకు అనుగ్రహించవయ్యా? మేము కూడా నీ నామస్మరణ చేసుకుంటాము. మాకు ఈ జన్మలో కలిగినటువంటి బాధలన్నింటినీ కూడా తీర్చి నీ దరి చేర్చుకో. జన్మ ఈ సంసారంలో అనేక రకాలైనటువంటి ఈది బాధలు, అవన్నీ కూడా మమ్మల్ని బాధ పెడుతుంటే నీ నామస్మరణ చేయలేకపోతున్నాం. ఎంత నిగ్రహంగా ఉంచుకోవాలనుకున్నా కూడా మా మనసు పూర్తిగా నీపై లగ్నం అవటం లేదయ్యా. ఎంతో మందిని కరుణించావు కదా, మాకు కూడా అలాంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్యా. మజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ప్రార్థనీయ మదనుగ్రహేష ఏవ తద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాన్ స్మరలోకనాథః. కనీసం నాయనా మహానుభావ, ఓ శ్రీపతి, మధుకైటపులైనటువంటి రాక్షసులను కూడా సంహరించినటువంటి మహానుభావుడివే నీవు. నన్ను కనీసం నిన్ను సేవించేవారి నీ భక్తుల యొక్క పాద రేణువు కిందైనా నన్ను చూడు. నీ భక్తులు నిన్ను సేవించే భక్తులకి ఒక సేవకుడిగా అయినా నన్ను స్వీకరించు. అంతేగాని నేను ఏదో పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసేటటువంటి పాపం వల్ల ఈ గర్భవాసాన్ని అనుభవించి ఈ భూగర్భం మీద జన్మించానయ్యా. ఇంకా చాలు నాకు. కాబట్టి నీ పదరేణువుని ప్రార్థన చేసుకునే భక్తులందరికీ కూడా సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు. అంతేగాని ఇంకా ఈ ఈతి బాధలు నాకొద్దు అంటూ ఆయన ప్రార్థన చేస్తున్నారు. తత్తం బ్రువాణాని పరం పరస్మాత్ మధుక్షరం తీవ సతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలి రశ్మి జిహ్వే నామాని నారాయణ గోచరాణి. నా రెండు చేతులు జోడించినానయ్యా. నీకు తెలియదని కాదు, నువ్వు చాలా మంచివాడి. అయితే నన్ను కూడా నీ దరి చేర్చుకో. నా మాట వినవయ్యా. మధురాతి మధురమైనటువంటి నీ నామం మాత్రమే నేను స్మరణ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. అటువంటి తత్వం నీది, అందులో సందేహం లేదు. నీ సహజ గుణమే అది. భక్తుల్ని అనుగ్రహించడమే నీ సహజ గుణము. నాకు కూడా ఆ ప్రసాదాన్ని అందించు. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం స్లధప్సంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢ దుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పిబా. ఓ నా దేశ ప్రజలారా, మీరందరూ నా మాట శ్రద్ధగా వినండి. ఇంకా ఈ శరీరం పడిపోయే సమయంలో మనం ఏం చేయలేము. శరీరము అనేక రకాల బాధలతో ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ రక్షించేవాడు ఆ భగవానుడే. కాబట్టి మీరు ఆ కృష్ణ రసాయనాన్ని తాగండి. బాహ్యంగా ఉన్న బాధలు ఈతి బాధలు తప్పుతాయి. శారీరక రుగ్మతలు తగ్గి మీకు స్వస్థత చేకూరుతుంది. ఇంకా ఆలస్యం చేయకండి. అందరూ కూడా ఆ శ్రీమన్నారాయణి పదనామాన్ని ప్రార్థన చేయండి.
ఆ కృష్ణ భగవానుని ప్రార్థన చేయండి. నాయనా కృష్ణ, ఇంతకంటే కూడా నేను ఇంకేం చేయలేను నాయన. నా శక్తిని నాకున్న శక్తి మేరకు నిన్ను ప్రార్థన చేసుకుంటున్నాను. నాపై నీ కరుణ చూపుకుంటూ కృష్ణో రక్షతు నో జగత్రే గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేన మరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. నాయనా కృష్ణ, నీవే గురుడవు, నీవే దైవము, నీవే నా పతియు గతియు, నిజముగా కృష్ణ అంటూ ఆయనని ప్రార్థిస్తూ, నన్ను రక్షించే భారం నీదే నాయన. నన్ను రక్షించి నీ దరి చేర్చుకునేంత వరకు నీ పాద పద్మాలని విడువను. తత్తం ప్రసీద భగవన్ కురుమయ్యనాదే విష్ణో కృపాం పరమ కారుణిక కిలత్వం సంసార సాగర నిమగ్నమనంత దీనం ఉద్ధత్తు మరహసరే పురుషోత్తమోసి. నా విషయంలో ప్రసన్నుడుగా నా ప్రజలందరినీ కూడా రక్షించు. అన్యథా శరణం నాస్తి నాయన. ఈ సంసార సాగర్ నుంచి ఉద్ధరించేవాడు నీవే. మామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. నేను ఎప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణుని, ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదపద్మానికే నమస్కారం చేస్తాను. ఆయన నామాన్నే స్మరిస్తాను. ఆ భగవంతుని యొక్క అర్చామూర్తిని నేను అర్చిస్తాను. తరగని అనంతమైనటువంటి ఆ సచ్చిదానందమూర్తిని నేను కీర్తన చేస్తాను. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. నాయన శ్రీపతి నారాయణ, శ్రీమన్నారాయణ, వాసుదేవ, కృష్ణ, చక్రపాణి, మురారి, జగన్నాథ, అనంత, వైకుంఠ, ఈ విధంగా నిన్ను ప్రార్థన చేయట్లేదా? ఇంతకంటే నేను ఏమీ చేయలేనయ్యా. అసహాయుడను, నన్ను నీ దరి చేర్చుకో. ధ్యాయంతి విష్ణుమనంతమవ్యయం హృత్పద్మ మధ్యే సతతం వ్యవస్థితం సమాహితానాం సతతాభయప్రదం తే యాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం. మహానుభావ, నిన్ను ధ్యానిస్తూ నిన్ను హృదయ పద్మంలో నిలుపుకున్న వారందరికీ కూడా నీవే గతి. రక్షించే భారము నీదే. నన్ను నీ చరణాల సన్నిధికి చేర్చుకో నాయన. క్షీరసాగర తరంగ శీకరాసరతారికిత చారుమూర్తయే భోగి భోగశయనీయశాయినే మాధవాయ మధువిద్వషే నమః. లక్ష్మీనారాయణ, ఆ శేషపాన్పై లక్ష్మీ సమేతుడు అయినావు. దేవాది బ్రహ్మాది దేవతలందరూ కూడా నిన్ను స్తుతిస్తున్నారు నాయన. అలాంటి శేషసేనికి నేను ప్రణామం చేసుకుంటున్నాను. ఈ విధంగా కులశేఖర మలయాళ దేశమైనటువంటి కులశేఖరులు పదే పదే ఆ శ్రీరంగనాథుని ప్రార్థన చేశారు. దేశ ప్రజలందరినీ కూడా తరించమని చక్కగా బోధన చేశారండి. ఈ విధంగా చాతుర్మాస్యంలో అందరం పదే పదే ఆ కృష్ణనామాన్ని, శ్రీహరినామాన్ని నారాయణ నారాయణ అంటూ
చక్కగా ప్రార్థన చేసుకుని పదే పదే మనం కృతార్థులం అవుదాము. ఈ జన్మ వచ్చినందుకు సార్థకత పొందాము. మళ్ళీ వచ్చే సంచికలో మరొక మంచి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పటికీ ముకుందమాల పూర్తయిపోయింది. స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.